అంటే ఎవరంటే ఏమన్నా దేవుడు నాకు అర్థం కాదు. పవన్ కళ్యాణ్ తెలిసి జరిగిందా తెలియకుండా జరిగిందా ఎక్కడి నుంచి జరిగిందా ముందు నుంచి పవన్ కళ్యాణ్ ఏముందండి ఒక ఆఫ్టర్ ఆల్ మంత్రి ఊరికి ఏదో చెప్తారు మీరు పవన్ కళ్యాణ్ గురించి. ఆయన పని ఏంటి? ఆయన రేపు పొద్దున ఏమడుగుతారు? అయ్యా నీ ఫైల్ క్లియరెన్స్ నువ్వు 10వ నెంబర్లో ఉన్నావు, నువ్వు నీ దాన్ని నువ్వు సర్చ్ చేసుకోకుండా నువ్వు మా దాంట్లో ఒక చేతులు పెడతావు. రేపు పొద్దున అడిగితే ఏం చెప్తాడు నాకు అర్థం కాదు. పవన్ కళ్యాణ్ ఇక్కడ మీరు జాకీలేసి లేపి అనవసరంగా అతన్ని ఒక విషయం కృష్ణయ్య గారు దయచేసి ఒక విషయం ఏనండి, ఆయన జాకీలేసి లేపాల్సిన అవసరం ఎవరికి లేదు. 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారండి ఆయనకు పార్టీ ఉంది. 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారా? మీరు అన్నట్ట సాధారణ మంత్రులాగా ఆయన గొట్టిపాటి రవికుమారో లేకపోతే నిమ్మల రామానాయుడు లేకపోతే వాసంశెట్టి సుభాష్ వాళ్ళలాగా మంత్రి కాదు ఆయన. 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి నాయకుడు ఈ పార్టీ ఈ రాష్ట్రంలో, అది కదా ఇక్కడ. ఇప్పుడు ఎవరు కాదన్న నేనేమంటానంటే దాసరి కిరణ్ గారు ఏమంటారు? అయ్యా మా పవన్ కళ్యాణ్ కేవలం డిప్యూటీ సీఎం కాదు, మంత్రి కాదు, పేపర్ల మీద అది లేదు ఇది లేదు అంటే మీకు ఏముందో టెక్నికల్ గా అదే ఉంటుంది. మాకు అన్ని మాకు అప్పు చెప్పేశారు, మాకు